హలో ఎవరీవన్. మంత్రి నారా లోకేష్ గారు ఈ మధ్య కాలంలో ఢిల్లీ పదే పదే వెళ్ళటం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉండే నేతలతోటి కలవటం జరుగుతుందన్నమాట. సో దీని అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు లోకేష్ గారు పదే పదే ఢిల్లీ వెళ్ళటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళడానికి ప్రధాన కారణం మొందా తుఫాను, తర్వాత త్వాజా ఏదో సంథింగ్, అదొక తుఫాను. ఒకటి ఉత్తర కోస్తాని దక్షిణ కోస్తాని అతలాకుతలం చేస్తే రెండు కూడా. దక్షిణ కోస్తా కొంత బెటర్ కానీ ఉత్తర కోస్తా లాస్ట్ టైం చాలా ఇబ్బంది పెట్టింది. మొందా తుఫాను అటు ఒరిస్సాని ఇటు ఉత్తరాంధ్రాని అన్నింటి ఇటు కృష్ణా గుంటూరు వరకు కూడా చాలా ఇబ్బంది పెట్టింది కదా. సో దానికి సంబంధించిన నిధుల కోసమో లేదా రాష్ట్రానికి అవసరం నిధుల కోసమో ఆయన వెళ్తున్నాడు. పైపెచ్చు పబ్లిక్ రిలేషన్స్ అనేది చాలా ముఖ్యం. ఏ నాయకుడు అయితే తండ్రి పేరు చెప్పుకొని వచ్చి పెద్ద ఇదిగా ఉండిపోయాడు, పైగా ఎన్టీఆర్ గారు వారసుడు అంటే ఈయన ఎందుకు వారసుడు అవుతాడు, పెద్ద ఎన్టీఆర్ గారు వారసుడు ఎందుకు, కూతురు బిడ్డ అయితే వారసుడు అవడా? చాలా మందికి మగపిల్లలు ఉండరు, అవరా? సో అట్లా విమర్శించే వాళ్ళు, లేదు జూనియర్ ఎన్టీఆర్ గారే వారసుడు అవుతాడు కానీ ఈయన ఎక్కడ అవుతాడు అనడం, పైగా ఈయనకి మాట్లాడడం రాదు, పప్పు ఇంకా మరి ఒకటి కాదు పప్పు అన్నారు, గిప్పు అన్నారు, ఏమో చేశాడు. ఆయన కరోనా ముందు లోకేష్ గారిని చూడండి, కరోనా తర్వాత లోకేష్ గారిని చూడండి, అది ఆయనే స్వయంగా ఒప్పుకున్నమాట. నిజంగా ఆయన శ్రీమతి ఆయన చాలా బాగా ట్యూన్ చేసిందంట. ముందు ఆ బాడీ ఒక షేప్ లో తీసుకొచ్చుకోవాలి, ఎందుకంటే మనిషి ఏదైనా సాధించాలంటే ముందు కావాల్సింది బాడీ ఫిట్మెంట్. సో ఫిట్ గా ఉండాలి, దాని తగ్గట్టు మీరు వెళ్ళండి. ఫిట్ అయ్యాడు. ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ నోర్లు మూయించాడు. అనర్గళంగా వితౌట్ పేపర్ ఇంగ్లీష్ హిందీ తెలుగు మాట్లాడాడు. తండ్రికి అరెస్ట్ అయిన తర్వాత నేషనల్ మీడియాకి వెళ్ళి ఇంగ్లీష్ లో మాట్లాడాడు, హిందీలో మాట్లాడి ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. అవును, అందరినీ కలుపుకుపోతున్నాడు. ఎక్కడ ఏ దేశం వెళ్ళినా అక్కడ ప్రవాసాంధ్రులు ఎవరున్నారు వాళ్ళు కలవడం, మీటింగ్ పెట్టడం. ముందు వెళ్ళిన పని కాదు, ముందు వాళ్ళు కలవాలి. కలిసి అయ్యా ఏంటి మీరు మన ఆంధ్రప్రదేశ్కి ఏం పెట్టుబడులు తేగలరు, మీరు ఆ కంపెనీలో ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఏమైనా హెల్ప్ అవుతారా, లేదంటే మీ కంపెనీ సీఈఓని కలపడం నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఒక రాష్ట్ర మంత్రిగా వచ్చాను. అలాగే దొరికిన అవకాశాన్ని అంతటా కూడా వినియోగించుకుంటున్నాడు. కాకపోతే ఇప్పుడు దానిపై వచ్చిన విమర్శ ఏంటంటే 2019కు ముందు ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన అనాథగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్కి నిధులు కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అంతే కదా, ఇప్పుడు నాకు ఇస్తాననేది ఇవ్వకపోతే ఎవరికైనా బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. దాని మీద విమర్శించడం, పైపెచ్చు అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్తో జత కట్టడం, ఇవన్నీ రకరకాల సమీకరణాల వల్ల టీడీపీ 19లో ఓడిపోయింది. సో మళ్ళీ 24కి కూటమిలో అయ్యేసరికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారు, నేను ఈ కూటమి కోసం ఇది తర్జన భర్జన పడ్డాను, ఢిల్లీ పెద్దలతో కూడా మాటలు కాశాను అంటే మేబీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా జరిగారు, మళ్ళీ ఆయన మాతో కలవడా, నీ ప్రయత్నాలు కానీ నీ పిచ్చి ఎందుకు అంటే, లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకత్వం మనకు అవసరం, కేంద్రంలో మోదీ గారు లాంటి నాయకత్వం మనకు అవసరం. ఒకప్పుడు వాజ్పేయి హయాంలో ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీకు ఎందుకు అంత ఇది అవుతున్నారు, కంపల్సరిగా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకత్వం మనకు అవసరం అని చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, ఒప్పించడం. దానికి బాబు గారు కూడా ఢిల్లీ వెళ్ళి అన్ని మంత్రాలు, బాబు ఇంతకుముందు ఏదో కొలాబరేషన్ అయ్యామంటే సరే మీకు మద్దతు ఇస్తాము, మీరేం చేసినా పడతామని కాదు, ఈసారి ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కాస్త 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఈ 5 ఏళ్లలో 2019 నుంచి 24 మధ్యన ఆయన ఎన్ని చేసినా మీరు పట్టించుకోలేదు. ఆఖరి తిరుపతి వెంకట విషయంలో కూడా దాడి జరిగినా ఏమీ పట్టించుకోలేదు కేంద్రం. ఇప్పటికీ ఉన్న విమర్శ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనక బీజేపీ హస్తం ఉంది, అందుకే ఆయన ఎవరిని ఏం చేయలేకపోయాడు, అందుకే ఆయన అంత ఇదిగా తిరిగాడు, అని నోటికి వచ్చినట్టు మాట్లాడించాడు అనే విమర్శలు ఏవైతే ఉన్నాయో మేబీ వాస్తవాలు అయితే అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ళుగా 13 ఏళ్ళుగా బెయిల్ మీద తిరగడం ఏంటండి, బయటికి ఉండడం ఏంటండి, ఆయన ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటండి, ఇది ఒక రకమైన విమర్శ అయితే ఉంది. సో మొత్తం మీద అవన్నీ పక్కన పెడితే లోకేష్ గారు ఎప్పుడు వెళ్ళినా మోదీ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, రాజ్నాథ్ సింగ్ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు, నిర్మలా సీతారామన్ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు, కూటమిలో వ్యక్తినా కాదే, అట్లా చేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఢిల్లీ పెద్దలంటే ఏదో ఉన్న పరిస్థితులు కాదు ఇప్పుడు. సార్, ఇప్పుడు నారా లోకేష్ గారి గ్రాఫ్ కూడా రానున్న ఎలక్షన్స్ లో ఏ విధంగా పెరగచ్చు అంటారు? అదే చెప్తున్నాను కదండి,
తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఎక్కడ ఇప్పుడు పైగా ఆయన ఏజ్ ఫ్యాక్టర్ నిజంగా లక్ అని చెప్పాలి. కొంతమందికి పదుల సంఖ్యలో బిడ్డలు ఉన్నారు, బట్ ఈయన ఒక్కడే కన్నాడు, ఒక్కడు చాకులో తయారయ్యాడు. ఎట్లా ఏదైతే అన్ని విషయాలకి ఉన్నాయో యువనేతగా యూత్తో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే ఇమీడియట్ గా ఆయన టీంతో పరిష్కరించుకుంటున్నాడు. అమ్మా మీది ఇది అవుతుంది, ఇది చేద్దాం. ఒక అబ్బాయి ఐఐటీలో సీట్ వచ్చింది, సార్ చదువుకోవడానికి డబ్బులు లేవు, సరే అరౌండ్ చేశాడు డబ్బులు. ఒక అబ్బాయి సార్ నేను దుబాయ్లో ఇరుక్కుపోయాను, రప్పించాడు. ఇంకోటి యమన్లో ఇరుక్కుపోయాడు, రప్పించాడు. ఇంకో మహిళ కేసు ఏదో ఇరుక్కుంటుంది, ఆమె గురించి లాయర్ పెట్టి వాదించి ఆమె తెప్పించాడు. ఒకటి కాదు, ఇది బయటికి తెలిసినవి, బయటికి తెలియనివి చాలా ఉన్నాయి. ఆయనకు ఒక సెపరేట్ టీం ఉంది. అటు హైదరాబాద్లో ఒక టీం ఉందట, అటు మంగళగిరిలో ఒక టీం ఉందంట, అలాగే అమరావతిలో ఒక టీం ఉందంట. అంటే టీం అంటే లోకేష్ గారు యువనేతగా ఎవరెవరు వస్తున్నారు వాళ్ళతో ఈయన బాబు ఎట్లా ఉంది మన సమస్య, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇబ్బంది ఉంది, ఎవరైనా సార్ట్అవుట్ చేయగలరా, చేద్దాం సార్. ఆయన డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఫోన్లో, అక్కడ సార్ట్అవుట్ అయిపోతుంది. దానివల్ల ఎంత ఇంప్రెషన్ కలుగుతుంది. సో అలాగా గ్రాఫ్ పెంచుకుంటున్నాడు ఆయన. మాట తీరు కూడా ఎంత మారింది. పబ్లిక్ ప్లేసుల్లో యువగళం పాదయాత్రకు వెళ్ళినప్పుడు కాలేజీల్లో స్థానికంగా ఉండే నాయకుల్ని అక్కడ చదువుకునే విద్యార్థులు పెట్టి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రశ్నలు కూడా వేసేవారు. నెక్స్ట్ మీది గవర్నమెంట్ వస్తుందని గ్యారంటీ ఏంటి, మేమే మీకు ఎందుకు ఓటు వేయాలి, మీరు ఎంత అధ్వానంగా ఉన్న రాష్ట్ర పరిస్థితి మీరు మార్చగలరని మీకు నమ్మకం ఉందా, ఇలాగ ఎన్నో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నా కూడా అన్నిటికీ ఓపికగా సమాధానం చెబుతూ వచ్చాడు. పాత గత ముఖ్యమంత్రుల లాగా పేపర్ చూసి చెప్పడం కాదు, సొంతంగా మాట్లాడే నైజం. ప్రతిది మొన్న ప్రధానమంత్రి ఇప్పటికి 2 సార్లు వచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చాక. అంతకుముందు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒకసారి వచ్చారు, మొన్న కూడా ఇంకోసారి 2 సార్లు కూడా పర్యవేక్షణ అంతా కూడా లోకేష్ గారు చూసుకున్నారు. ఎందుకు ఆయనకి చెప్పారు? మిగతా ఎంతమంది మంత్రులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. అంటే ఆయన ఏజ్ కూడా మిడిల్ ఏజ్ రావడం వల్ల ఇటు యువతకి దగ్గర అవుతున్నాడు, అటు సీనియర్లకు కూడా అరే లోకేష్ బాబు ఎలా ఉన్నాయి ఏంటంటే కాంప్రమైజ్ అయ్యేలా మాట్లాడుతున్నాడు. ఏదో ఇష్యూస్ వచ్చినా కూడా తెర మీదకు రాకుండా స్టార్ట్అవుట్ చేసేస్తున్నాడు ఆయన. పైపెచ్చు ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఈయన చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే, చిన్నప్పటి నుంచి ఎరిగిన వాళ్ళే. ఈయన కూడా ఆ చదువుతోనో లేదంటే అంకుల్ అనే స్థాయిలో మర్యాదతో ఇట్లా ఉంది, ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా బాబు నువ్వు చెప్తే కాదని చేద్దాం బాబు, అది అందరికీ రాదు. అదే పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఈరోజు హోంమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు రాష్ట్ర హోంమంత్రి అనితగమ్మ వెళ్ళినారు, కేంద్ర హోంమంత్రి రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, మంత్రి లోకేష్ గారు కూడా ఉన్నారు. ఎంతో బిజీగా ఉంటారు. అమిత్ షా గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు? వీళ్ళు నచ్చకపోతే గిట్టకపోతే వేరే పని ఉందని చెప్పవచ్చు కదా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు ముఖ్యమంత్రులు వెళ్తేనే బిజీగా ఉన్నారమ్మా, కలవడం కుదరదంటే వాళ్ళు తిరిగి ఫ్లైట్ వెనక్కి వచ్చేసి మళ్ళీ వెళ్ళిన సందర్భాలు కోకొల్లలు. మరి ఇప్పుడు అలా లేదుగా. ముందు ప్లానింగ్, సార్ పలానా రోజు పలానా దానికి వద్దాం అనుకుంటున్నాం, కలుద్దాం అనుకుంటున్నాం, ఎస్టిమేషన్ చెప్పి కేంద్రానికి లేఖ రాశాను, హోంమంత్రితో ఫోన్లో మాట్లాడాను కాదు, డైరెక్ట్గా లేఖ తీసుకెళ్ళిస్తే ఎలా ఉంటుంది? శుభలేఖ ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చి సార్ మీరు మ్యారేజ్ తప్పకుండా రావాలంటే ఎలా ఉంది, శుభలేఖ వాట్సాప్లో పెట్టేసి ఫోన్ చేసి మీరు పలానా రావాలని అంటే ఎలా ఉంది? తేడా ఉందా లేదా? అక్కడ అది వాళ్ళు ఇంప్రెస్ అవుతున్నారు. అది కదా కావాల్సిందే. సో ఆ విధంగా ఆయన వెళ్తున్నాడు. పైపెచ్చు చంద్రబాబు నాయుడు గారితో రిలేషన్ పెట్టుకోవాలంటే వాళ్ళు కూడా భయపడతారు అని ఏదో బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారు. కాదు, ఇది మెల్లగా ఆయన ఆ పబ్లిక్ రిలేషన్స్తో అందరికీ చేరువవుతున్నాడు. అదే నాయకుడు లక్షణం. బరస్ట్ అయిపోయి బూతులు తిట్టడం లేదా పక్కోలతో తిట్టించడం ఆయన టీముగా ఏర్పడుతుంది పేదలకు సాయపడడం కోసం. మిగతా వాళ్ళందరూ మాజీ మంత్రులు వాళ్ళు తిట్టడం కోసం కాదు. ఎవరైనా తిడుతున్నారు అలాగా నోటికి వచ్చినట్టు? లేదు కదా. ఇప్పుడు 2024 జూన్ తర్వాత నుంచి అలా తిట్టడం లేదు కదా. ఒక్కడు తిట్టాడు ఎవడో ఒక ఆయన, వాటిని వెంటనే అరెస్ట్ చేశారు, టీడీపీ నుంచి సస్పెండ్ కూడా చేశారు, పేర్లు అనవసరం కానీ. సో అది లోకేష్ గారి స్ట్రాటజీ. ఓకే సార్, థ్యాంక్ యూ.